వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఏంటి కొత్తగా స్కూటీ నుంచి మొదలు పెట్టాను అనుకుంటున్నారా? దీనికి బ్యాక్ స్టోరీ ఉంది. ఒకసారి మన అడ్వెంచర్ మీద కలుద్దాం డైరెక్ట్గా. సో బేసిక్గా ఏమైందంటే, మొన్న నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్లో వర్షం పడింది అనమాట. సో మన అడ్వెంచర్ని ఇక్కడ వదిలేసి క్యాబ్లో వెళ్ళిపోయా. కేటీఎం రైడ్ అవుతుంది, మొత్తం ఓన్లీ కేటీఎం బైక్స్ వస్తాయి. ఇండిపెండెన్స్ డే రైడ్ అవుతుంది అనమాట. షామీర్పేట్ అరణ్య రిసార్ట్ ఏదో ఉంది, నాకు అంత ఐడియా లేదు. వర్షం లేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే వర్షం పడిపోద్దేమో అనుకున్నా ఈరోజు. వర్షం పడితే ఆగిపోతుంది, కానీ వర్షం పడలేదు. ఇంక పొద్దున్న లేచి చూసేసరికి వర్షం లేదు కదా అని స్టార్ట్ అయ్యా అనమాట. అసలు బేసిక్గా మీటప్ 6కి అన్నారు ఫస్ట్. సరే 6కి వెళ్ళిపోదాం అని అనుకున్నా. మార్నింగ్ లేచి గ్రూప్లో చూస్తే 6:30 అని పెట్టారు. సరే లేచాం కదా, ఇంకా 6:30 అన్నారు కదా, హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మనం తెలుసు కదా ధేమా ఎక్కువ కదా మనకి, ఇంకా లేట్ చేసా. ఆల్రెడీ టైం 6:34 అయింది. దగ్గర ఇంకొక 100 మీటర్స్ ఇక్కడ లెఫ్ట్ కట్ అయ్యామంటే వచ్చేసినట్టే బంజారాహిల్స్ కేటీఎం. అసలు ట్రాఫిక్ లేని టైంలో హైదరాబాద్లో తిరగాలంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. ట్రాఫిక్ ఉందంటే ఇక్కడికి రావడానికి ఈజీగా హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో, 6:47. ఇదే ఉన్నారు ఎవరు వెళ్ళలేదు. హా 6:40కి వస్తే 7:40కి స్టార్ట్ అవుతున్నాం. మొత్తం పర్లే, నేను ఒక 15-20 బైక్స్ అనుకున్నాను, కానీ అటు ఇటుగా ఒక 30 బైక్స్ ఉంటాయి అనుకుంటా కేటీఎంవే. అందులో ఒక 10 అడ్వెంచర్లు ఉండొచ్చు, మిగిలినవన్నీ డ్యూక్స్. ఫస్ట్ లైనప్ చూద్దాం. 30 ఏమో చూద్దాం, లెక్క పెడతాం దారిలో వెళ్తూ స్టార్ట్ అయిపోయాం. బేగంపేట క్రాస్ అయ్యాం ఇప్పుడే. అసలు బైక్స్ అన్నీ అలా రోడ్ మీద వెళ్తుంటే భలే ఉంది. ఏదైనా సిగ్నల్ దగ్గర ఆపితే కరెక్ట్గా ఎన్ని బైక్స్ వచ్చాయని చూపించవచ్చు. ఓవర్ స్పీడ్ ఉండదు, అంటే మరీ వెళ్తాం ఒక 70-80s అలా టచ్ అవుతాం అంతే, అంతకు మించి వెళ్ళము. అసలు పాత అడ్వెంచర్లే పోయి మన అడ్వెంచర్ ఇలాంటిది ఇంకొక మోడల్ కనిపించింది అంతే నాకు. అది కూడా 390. ఏమైపోయాయి అడ్వెంచర్లన్నీ. నేను లాస్ట్ ఇలా గ్రూప్ రైడ్ వెళ్ళింది మొన్న వరల్డ్ మోటార్ సైకిల్ డేకి ఒక రైడ్ అయిందనమాట. అప్పుడు ఇంకా బేబత్సం. అప్పుడు దగ్గర ఒక 400 బైక్స్ ఎంత వచ్చాయి. అప్పుడు వ్లాగ్ చేయలేదులేండి నేను, కానీ 400 బైక్స్ వచ్చాయి అప్పుడు. ఇలా వెళ్తుంటే మన ఫ్యూయల్ రేంజ్ కూడా 210కి వచ్చింది. 3 పాయింట్స్ ఉంది అంతే. 3 పాయింట్స్కి ఫ్యూయల్ రేంజ్ 210 కిలోమీటర్స్ చూపించింది. ఇలా వెళ్తే ఎంత మైలేజ్ వచ్చేస్తుందో మనకి, ఈజీగా 25+ వస్తుంది. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఇంకా మీకు టైం పడుతుందిలేండి. దీనికంటే ఇంకొక వ్లాగ్ ఉంది ముందు, అదే మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేది. బేసిక్గా వ్లాగ్ అంతా క్లమ్జీగా ఉందిలేండి, ఎందుకంటే మైక్ కనెక్ట్ చేయలేదు, దానివల్ల కొంచెం అటు ఇటు అయింది. ఆ వ్లాగ్ తర్వాత ఈ వ్లాగ్ వస్తుంది. ఒకసారి వెనక్కి చూడు, ఎలా భలే ఉన్నారు లైనప్. ఒక డ్రోన్ షాట్ తీస్తే మ్యాడ్ ఉంటుంది. ఏంటి రోడ్ ఎంత బాగుంది. షామీర్పేట వైపు ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు నేను. షామీర్పేట లేక్ ఏదో ఉంటుంది అంటారు. ఒకసారి గూగుల్ మ్యాప్స్లో చూస్తాం. మేము వెళ్ళే లొకేషన్ దగ్గర అయితే అది కూడా కవర్ చేసుకుని వెళ్దాం. ఒకసారి చూస్తే నాకు మరీ బోర్ కొట్టిందంటే వచ్చేస్తాను నేను రిటర్న్. ఎన్ని బైక్స్ వచ్చాయి ఏంటి? ఇక్కడ ఇంకొన్ని కలిసినట్టు ఉన్నాయి. ఇక్కడ కొన్ని కలిసాయి. దగ్గర చూసుకో, భలే మెరుస్తున్నాయి. ఆరెంజ్. ఈరోజు ఎందుకో వెదర్ చాలా అనుకూలిస్తుంది. అసలు వర్షం పడేలా లేదు, కానీ చల్లగా ఉంది, వేడి లేదు. దగ్గరకు వచ్చేసాము. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఒక 20 మినిట్స్ అలా వెయిట్ చేసాము. అక్కడ కొంచెం ఫొటోస్ తీసుకొని అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకొక 5-10 మినిట్స్లో వెళ్ళిపోతాం అనుకుంటా. నాకు తెలిసి అటు ఇటుగా ఒక 100 బళ్ళు అయిపోయినట్టు ఉన్నాయి. స్టార్ట్ అవ్వడం ఒక 15-20 బళ్ళతో స్టార్ట్ అయ్యాం. వచ్చేసరికి 100 బళ్ళు అయిపోయాయి. ఎలా ఉన్నాయి చూడండి బళ్ళు అసలు. కేటీఎం పార్క్ చేసుకుందాం ముందు నీట్గా ఎక్కడ ఒక చోట. దిగే ఇంటి పై ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంతమందా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. ఓన్లీ కేటీఎం బైక్సే, వేరే బైకే లేదు ఇంకా. ఓకే, డన్ విత్ ద ఫ్లాగ్ హోస్టింగ్. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ చిన్న ఈవెంట్ కింద జరిగిందనమాట. ఈ లోపలే బ్రేక్ఫాస్ట్. ఈ రైడింగ్ జాకెట్ వేసుకుని నడవాలంటే, రైడింగ్ జాకెట్ హెల్మెట్ వేసుకుని నడవాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఇంకా స్టార్ట్ అయిపోదాం. షామీర్పేట లేక్ ఇక్కడ నుంచి జస్ట్ 2.4 కిలోమీటర్స్ చూపిస్తుంది. 4 మినిట్స్లో రీచింగ్ ఉంది. అది కూడా అలా లుక్ వేసుకుని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఈ వాచ్కి ఏమైనా తెలియదు, ఈరోజు అలా ఊడిపోతుంది. మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాం. ఇక్కడ మెయిన్ రోడ్ అయితే ఎక్కాము. షామీర్పేట్ లేక్ ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఒకసారి గూగుల్ మ్యాప్స్లో చూడాలి.
అక్కడికి ఎలా వెళ్ళాలి? ఏం కాదు, చిన్నదేలే, వెళ్ళిపోవచ్చు. బైక్ గాడి చలేగా అక్కడ ఉన్నాయి, కానీ ఇటు నుంచి వెళ్తుందో అటు నుంచి వెళ్తుందో తెలియదు కదా. డుక్ 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 డుక్. చిన్న అండదమ్ములా అనిపిస్తుంది కదా. ఆ కొండ మీద అయితే టెంపుల్ కూడా ఉంది. ఆహా, ఎంత చల్లగా వేస్తుంది గాలి. అక్కడ పెడదాం ఆ బండి. సేపు కూర్చుందాం ఇక్కడ. ఓకే, స్టార్ట్ అయిపోతున్నాం. ఒకసారి చూడండి బండితో ఎంత బాగుందో అసలు వ్యూ. లేక్ వ్యూ బాగుంది. షామీర్పేట్ లేక్. ఎవరైనా రావాలనుకుంటే సరదాగా వచ్చేయండి. జస్ట్ సిటీ నుంచి అంటే మీరుండే ఏరియా బట్టి నాకైతే 40 కిలోమీటర్స్. ఇంకొక 1 అవర్లో రూమ్కి వెళ్ళిపోతాం. 7:30 అవుతుంది టైము. ఒక 12:20 అనుకోండి. 50 మినిట్స్లో వెళ్ళిపోతాం మ్యాక్స్. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ 1 అవర్ చూపిస్తుంది. సిటీలో అటు ఇటుగా ఒక 10 మినిట్స్ కవర్ చేసేయచ్చు. కాబట్టి ఒక 1 అవర్లో రూమ్కి వెళ్ళిపోతాం. రైడ్ అయితే చాలా బాగా అయింది, నాకు నచ్చింది. అంటే అన్ని కేటీఎం బైక్స్ని, ఓన్లీ కేటీఎం బైక్స్ని మొత్తం అన్ని కేటీఎం బైక్సే చూసా. అడ్వెంచర్స్ వచ్చాయి, ఎండ్యూరో వచ్చింది, ఆర్సీ, డ్యూక్, ఓన్లీ ఇవే వచ్చాయి అన్నమాట. సో కొంచెం బాగుంది. మెల్లమెల్ల ఆరెంజ్ కలర్లో మెరిసిపోయింది మొత్తం. ఇరుక్కుపోయాం ఫైనల్లీ. హైదరాబాద్ ట్రాఫిక్లో బుక్ అయిపోయాం. మళ్ళీ 12:05 అయింది టైమ్. బంజారా హిల్స్లో ఉన్నాం. ఇంకొక 15 మినిట్స్లో రూమ్కి వెళ్ళిపోతాం. 15 అంతేలేండి, 15 కాదు, ఒక 20 మినిట్స్లో రూమ్కి వెళ్ళిపోతాం. సో అది వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.